వెల్కమ్ టు సింప్లీ కుకింగ్. ఈరోజు మన రెసిపీ సేమియా పకోడీ. సేమియాతో రకరకాల వెరైటీస్ చేస్తుంటాం కదా. ఈరోజు సేమియా పకోడీ ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం ఒక వెడల్పాటి గిన్నె తీసుకోవాలి. అందులో 1 లీటర్ వాటర్ పోసి వాటర్ బాయిల్ అయిన తర్వాత ఇలాగ 1 కప్పు సేమియాను వేసి ఉడికించుకోవాలి. సేమియా త్వరగానే ఉడికిపోతుంది. సేమియా ఎక్కడ హార్డ్గా లేకుండా మెత్తగా ఉడికించుకోవాలి. మనం ఇలాగా ప్రెస్ చేసినప్పుడు మెత్తగా అవుతుంది. స్టవ్ ఆఫ్ చేసుకొని వేడిగా ఉన్నప్పుడే ఈ సేమియాల్ని ఒక జల్లెడలోకి ఇలాగ వడకట్టుకోవాలి. తర్వాత దానిపైన ఇలాగ చల్లనీళ్ళు వేసుకోవాలి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లో 1 కప్ ఆనియన్స్, 2-3 పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టుకున్నది, కొంచెం కరివేపాకు, కొత్తిమీర, అల్లము, రుచికి సరిపడినంత ఉప్పు, కొంచెం కారం వేసుకోవాలి. 1 కప్పు సేమియాకి 1 కప్పు శనగపిండి తీసుకోవాలి. తర్వాత దీనిలో బాగా చల్లారిన ఈ సేమియాలను వేసుకొని దీన్ని అంతటిని ఇలాగా మిక్స్ చేసుకోవాలి. దీనిలో ముందు నీళ్లు పోయకుండా మిక్స్ చేసుకోవాలి. తర్వాత అవసరాన్ని బట్టి 1 లేదా 2 స్పూన్లు నీళ్లు పడతాయి. ఇలాగా మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో ఈ పిండిని ఇలాగా పకోడీలాగా వేసుకోవాలి. ఈ సేమియా పకోడీని మీడియం ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వేరొక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. పకోడీల్ని ఇలా సన్నగానే కాకుండా పిండిని కొంచెం లావుగా ఇలాగా వేసుకోవచ్చు. వేడివేడి పకోడీ రెడీ అయిపోయింది. దీని టేస్ట్ కూడా చాలా బాగుంది. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.